నమస్కారం అండి. నేను డాక్టర్ మోహా శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. ఇవాళ మనం నిద్ర గురించి మాట్లాడదాం. గాఢ నిద్ర పట్టాలంటే ఏం చేయాలి? ఏం చేయకూడదు? అనేటట్టు అంతకుముందు కామన్ అంశాలు మనం ప్రస్తావించడం జరిగింది. కానీ ఇవాళ మనం ఒక స్పెసిఫిక్ పాపులేషన్ గురించి మాట్లాడదాం. జెన్ జెడ్, జెన్ జీ అంటారంటే ఈ కొత్త తరం యువతలో నిద్ర పట్టకపోవడానికి కారణాలు ఏమైనా ఉన్నాయా? దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనడానికి నేచర్ అనేటటువంటి ఒక ప్రసిద్ధ మ్యాగజైన్‌లో ఈ మధ్యనే ఒక రివ్యూ ఆర్టికల్ లాగా ఒకటొచ్చింది. రివ్యూ ఆర్టికల్ అంటే ఒక ఇది అంశంలో ఉన్నటువంటి ఒక స్పెషలిస్ట్‌ని పిలిచి మాట్లాడిస్తారు. ఆర్టికల్ రాయిస్తారు. ఇది నేను చెప్పినట్టుగా అందరికీ ఉపయోగించదు. అందువల్ల నిద్ర పట్టకపోవడానికి అధిక బరువు ఉండడం, లేదా మిగతా ప్రాబ్లమ్స్ జబ్బులు ఉండొచ్చు. ఆ వాటి గురించి మనం మాట్లాడట్లేదు. స్పెసిఫిక్‌గా ఉద్యోగం చేసే వాళ్ళకి, ఈ సాఫ్ట్‌వేర్ యుగంలో ఉన్నటువంటి వాళ్ళకి నిద్ర పట్టకపోవడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు అనేటటువంటి అంశం గురించి ఈ వీడియో ప్రస్తావించడం జరుగుతుంది. ప్రధానంగా ప్రస్తుతం ఉన్నటువంటి నైట్ డ్యూటీలు, అమెరికన్ వర్కింగ్ అవర్స్ అంటే రాత్రిపూట ఉద్యోగాలు, పగటిపూట నిద్రపోవడాలు, ఈ మాత్రం కూడా లేకుండా కంటిన్యూస్గా ఎప్పుడు మనం ఉద్యోగం చేయాల్సి వస్తుందో, ఎప్పుడు రెస్ట్ తీసుకుంటాం కూడా లేనటువంటి వర్కింగ్ అవర్స్, అన్సెట్లింగ్ వర్కింగ్ అవర్స్, ఇంట్లో కూర్చోబెడుతున్నారు కానీ వర్కింగ్ అవర్స్ డిఫరెంట్గా ఉంటున్నాయి. ఇట్లాంటి అంశాలు, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం ఎందుకంటే ప్రధానంగా శరీరం రీజువినేట్ అవ్వాలంటే, శక్తివంతం చురుగ్గా అవ్వాలంటే నిద్ర అనేది ప్రధాన అంశం. గాఢ నిద్ర అనేది ప్రధాన అంశం. ఇది స్లీప్ హైజీన్ అంటారంటే నిద్ర పోవడం కాదు, నిద్ర పట్టుతోందా లేదా, అసలైన నిద్ర మీకు పడుతోందా లేదా అన్నటువంటి చూసుకోవడం ముఖ్యం. దీనికి ప్రధానంగా 3 అంశాల గురించి వాళ్ళు ప్రస్తావించారు. ఒకటి, నిద్ర పోయేటప్పుడు గల వాతావరణం. రెండవది, మనం తినే తిండి. మూడవది, నిద్ర పోయే టైం, డ్యూరేషన్ అలా కాకుండా దాని గురించి మాట్లాడదాం. నిద్రపోయే టైం ఒకటి. ఈ 3 అంశాలు. మొదటి అంశం తీసుకుందాం. నిద్రపోయేటప్పుడు చాలామంది మంచం మీద ఒక స్పెసిఫిక్ టైంలో 10, 11, 12 పడుకుంటారు. కానీ ఇప్పుడు ప్రధానంగా ఫోన్ ఒకటి వచ్చింది. లేదా అంతకుముందు ఒక 10 ఏళ్ల క్రితం వరకు బెడ్రూమ్లో టీవీలు ఉండేవి. ఏమిటి, నిద్ర పోవడానికి ప్రధాన అంశం ఏమిటి? మెదడులో ఉన్నటువంటి బయోలాజికల్ క్లాక్. నిద్ర ఎప్పుడు పడుతుంది అంటే మనం కావాలి నిద్రపోం కదా, నిద్ర పడుతుంది మనకి. నిద్ర ఎప్పుడు వస్తుందో, ఏ టైంలో వస్తుందో, మరి ఎప్పుడు నిద్రపోతాం కూడా మనకు తెలియదు. శరీరం డిసైడ్ చేస్తుంది. శరీరంలో ఉన్నటువంటి మెదడులో ఉన్నటువంటి ఒక స్లీప్ సెంటర్ అనేటటువంటి ఒక ప్రధానమైనటువంటి మెదడులో భాగము నిద్ర ఎప్పుడు పట్టాలి అంటే అది డిసైడ్ చేస్తుంది. అది సూర్యరశ్మి ద్వారా, కాంతి ద్వారా అది స్టిమ్యులేట్ అవుతుంది. ఎప్పుడైతే కాంతి ఎక్కువ ఉన్నదో నిద్రపోవడం కష్టము. డార్క్గా, పూర్తిగా చీకటిగా ఉన్నప్పుడు నిద్రపోవడం సులభము. ఎందుకు? మన కంటి లోపల ఉన్నటువంటి చివరి పొర, రెటీనా అనేటటువంటి ఒక పొర మీద ఎప్పుడైతే కాంతి పడుతూ ఉంటుందో అప్పుడు నిద్ర పట్టడం అనేది అది స్టిమ్యులేట్ అవుతుంటుంది కంటిన్యూస్గా. దాంతో నిద్ర పట్టడం అనేది కష్టతరం అవుతుంది. స్క్రీన్స్, బ్రైట్ స్క్రీన్స్, లైట్లు ఆపేసినా మీరు బ్రైట్ స్క్రీన్ ఎక్కువగా ఉన్నటువంటి, ఇప్పుడు ప్రస్తుతం ఫోన్లు వచ్చాయనుకోండి. ఫోన్లు, టీవీలు ఇట్లాంటి కంటిన్యూస్ చూస్తూ ఉంటే ఏమవుతుందంటే కంట్లో కంటిన్యూస్గా కాంతి పడడం వల్ల నిద్రపోవడం కష్టం అవుతుంది. అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, రూమ్ చీకటిగా ఉండడం. మీరు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు, టీవీలు లేవు, నిద్రపోవడానికి ఉపక్రమించినప్పుడు రూమ్లో ఎంత చీకటిగా ఉంచగలిగితే అంత మీకు నిద్ర రావడం అనేది తేలికవుతుంది. మూడోది, బ్రెయిన్లో ఉన్నటువంటి స్లీప్ సెంటర్ అది ఏది రికగ్నైజ్ చేస్తుందంటే పగలిపూట ఎక్కువ కాంతి ఉండాలి, రాత్రిపూట చీకటి ఎక్కువగా ఉండాలి. ఈ కాంట్రాస్ట్ని అది బాగా పసిగడుతుంది. దానివల్ల నిద్రకి ఈజీగా వస్తుంది. అంటే ఏమిటి, ఇప్పుడు పగలంతా కూడా మీరు ట్యూబ్ లైట్లో ఉన్నటువంటి ఆఫీస్ రూమ్లో కూర్చుని ఉన్నారనుకోండి, మీకు రాత్రి కూడా అదే, పగలు అది, పెద్ద తేడా ఎలా తెలుస్తుంది మెదడుకి? పగలపూట కనీసం మీరు ఒక అరగంట, కనీసం 20 నిమిషాలు సూర్యరశ్మి మీకు తగలాలి, మీ కంటికి తగలాలి. మీరు మార్నింగ్ వాక్లో కనీసం, కొన్ని ఆఫీస్ మధ్యలో లంచ్ బ్రేక్లో కాస్త బయటకు చిన్న వాక్ తీసుకురావటం చేయగలిగితే కంట్లో ఉన్నటువంటి పొర ద్వారా మెదడుకు పోయే నరం స్టిమ్యులేట్ అవుతుంది. అప్పుడు పగలకి రాత్రికి దాని కాంట్రాస్ట్ బాగా తెలుస్తుంది. నిద్రపోవడంలో అది మీకు ఉపక్రమిస్తుంది. సరే, ఈ స్క్రీన్స్ గురించి మాట్లాడాము. కొంతమంది బెడ్ ల్యాంప్స్ అని పెడుతూ ఉంటారు. అది చాలా పాతకాలం పద్ధతి. లైట్లన్నీ ఆపేస్తారు కానీ నాకు కనిపించాలి ఏదో కొంచెం, నా చీకటంటే భయం అని ఒక చిన్న బుల్లి ల్యాంప్ పెడుతుంటారు. దాన్ని 0 వాట్ ల్యాంప్ అని, బెడ్ ల్యాంప్ అని రకరకాలు. అది కూడా కొంతమందికి ఎక్కువ కాంతివంతంగా ఉండొచ్చు. బెడ్ ల్యాంపులు కూడా లేకుండా ఉంటే ఇంకా మంచిది. మీకు ఏమన్నా చీకటంటే భయం, ఏదో చిన్న ల్యాంప్ ఉండాలంటే నీలి రంగు కాకుండా చూసుకోవాలి. ఈ కంట్లోని పొర ముఖ్యంగా అది దేనికైతే అది స్టిమ్యులేట్ అవుతుంది, అదేంటే నీలి కలర్లో ఉన్నటువంటి లైట్.
ఆకాశం చూడండి నీలి కలర్‌లో ఉంటుంది చూసారా? సో పగలపూట మనకి కంటికి కనిపించేది ఆ నీలి కలరు. సో నీలం కలర్ కాకుండా ఉండేటటువంటి బెడ్ లైట్ అయితే బెటరు. ఆ మాత్రం బెడ్ లైట్ కూడా లేకుండా ఉంటే ఇంకా మంచిది. ఇకపోతే తిండి సంగతి మాట్లాడదాం. సో తిండి కనీసం నిద్రపోవడానికి 3 గంటల లోపల ఏమి తినకుండా ఉంటే మంచిది. సో మీరు తినే డిన్నర్ ఏదైతే ఉందో ఎంత త్వరగా మీరు తినగలిగితే అంత మంచిది. కనీసం 3 గంటల గ్యాప్ అయినా ఉంటే, పొట్ట ఖాళీగా ఉంటే ఇప్పుడు బండి నడుస్తూ ఉందనుకోండి నిద్రకి ఎలా వస్తుంది? సో పేగులు, మెదడు అన్నిటికి రెస్ట్ ఉండాలి. మీరు తిన్నప్పుడు దాంట్లో పెరిగినటువంటి షుగర్ వల్ల మెదడు మళ్ళీ పెట్రోల్ పోసినట్టు అవుతుంది. మళ్ళీ స్టిమ్యులేట్ అవుతుందది. సో మెదడుకి రెస్ట్ కావాలనుకున్నప్పుడు రాత్రిపూట కనీసం 3 గంటలు నిద్రకి ఉపక్రమించే ముందు 3 గంటల గ్యాప్ ఉంచుకోవడం అనేది ఎంతో మంచిది. నిద్రపోవడానికి కనీసం 5, 6 గంటల లోపల కాఫీ, టీలు తాగకుండా ఉంటే ఇంకా మంచిది. సో ఇంటికి రాంగానే రిలాక్స్ అవ్వడానికి కాఫీ, టీలు తాగడం అంత మంచిది కాదు. ఇంకేమన్నా మీకు కావాలంటే పళ్ళ రసాలు, జ్యూసులు అట్లాగేమన్నా తాగొచ్చు కానీ కాఫీ, టీలు మాత్రం కనీసం 5, 6 గంటల ముందు అంటే సాయంత్రం 5 తర్వాత కాఫీ గానీ, టీ గానీ తాగకుండా ఉండడం అనేది ఎంతో అవసరం. చాలామంది నేను రిలాక్స్ అవ్వాలి అని చెప్పేసి ఇంటికొచ్చి సాయంత్రం అన్నం తినే ముందో లేకపోతే పడుకునే ముందో ఆల్కహాల్ ముందు పెట్టుకుని కూర్చొని ఆల్కహాల్ సిప్ చేస్తూ రిలాక్స్ అవుదాం అనుకుంటూ ఉంటారు. ఆల్కహాల్ వల్ల నిద్ర పట్టదు సరికదా. నిద్ర డెప్త్ ఏదైతే ఉందో గాఢ నిద్ర అనేది రాదు. నిద్రకి మీకు త్వరగా వస్తుంది. పట్టే నిద్ర మీకు పనికొచ్చే నిద్ర కాదది. సో రాత్రిపూట ఆల్కహాల్ తాగడం అనేది మీ నిద్రని మీరే పాడు చేసుకున్నట్టు అవుతుంది. నిద్ర కోసం కాదది. చాలామంది ఇది ఒక అపోహలో ఉంటారు. నేను నిద్రపోవడానికి ఆల్కహాల్ తాగుతున్నానని. నిద్ర పడుతుంది. అది సరైన నిద్ర కాదు. మీకు అసలు నిద్ర ఆల్కహాల్ తాగకపోతే వస్తుంది. ఆల్కహాల్ మీ నిద్రని చెడగొడుతోంది. సో ఇది ఒకటి అంశం. సో తిండి గురించి మాట్లాడాం. ఏమి తీసుకోవాలి అంటే తిండి ఎప్పుడు తీసుకోవాలి అనేది మాట్లాడాం. ఏమి తీసుకోకూడదు గురించి కూడా, ఏమి తినకూడదు గురించి కూడా మాట్లాడాం. మధ్యాహ్నం అరౌండ్ 11 నుంచి 1 గంట వరకు శరీరం అప్పుడు తిండిని ఆశిస్తుంటుంది. అలాగ పొట్ట యొక్క పేగుల యొక్క బయలాజికల్ క్లాక్ ఏదైతే ఉందో శరీరం అప్పటికి ట్యూన్ అయి ఉంటుంది అది. దాని తర్వాత మీకు ఆకలి తగ్గిపోతుంది. మధ్యాహ్నం 4కి తినాలంటే మీకు ఆకలి లేదు. 11-1 మధ్యలో మీకు ఆకలేస్తుంది. శరీరానికి ఆ టైంలో ఫుడ్ ఎక్స్పెక్ట్ చేస్తుంది అది. ఆ తర్వాత మీరు తినకపోతే దానికి పట్టించుకోదు. అట్లాగనే లేట్‌గా తినడం కూడా అంత మంచిది కూడా కాదు. ఇకపోతే మూడో అంశం ఏంటంటే స్లీప్ హైజీన్ అంటారు. అంటే నిద్రపోయే గంటలు. సో నిజంగా 7:30, 8 గంటలు కామన్‌గా యావరేజ్‌గా నిద్ర అవసరం. ఎందుకంటే పిల్లల్లో ఎక్కువ ఉంటుంది. పెద్ద అయ్యే కొద్దిగా వయసు రీత్యా కొంచెం ఈ గంటలు తగ్గుతూ ఉంటాయి. కానీ గాఢ నిద్ర అనేది 1.5, 2 గంటలు ఏదైతే ఉంటుందో అది అందరికీ ఫిక్స్డ్. దానికి అటు ఇటుగా స్లీప్ తగ్గుతూ ఉంటుంది కానీ గాఢ నిద్ర గంట, గంటన్నర మాత్రం ప్రతి ఒక్కళ్ళకి అత్యవసరం. సో అది నేను చెప్పినట్టుగా వయసు పెరిగే కొద్దికి నిద్ర టైం తగ్గుతూ ఉంటుంది. సో ఈ నైట్ డ్యూటీలు చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది కొంచెం ప్రాబ్లం. పొద్దున 8 దాటిన తర్వాత ఎవరికి నిద్ర పట్టదు. సో మీకు కొంచెం నిద్ర మత్తుగా ఉన్నది కూడా ఎక్కువ యాక్చువల్ నిద్ర మీ పనికొచ్చే నిద్ర పొద్దున 8 వరకు. 8 తర్వాత మన బయలాజికల్ క్లాక్స్ యాక్టివేట్ అయిపోతాయి. మెదడు అంటే ఇప్పుడు రకరకాల క్లాక్స్ ఉన్నాయి శరీరంలో. మెదడుకి ఒక రిథమ్ ఉంటుంది, పేగులకి ఒకటి, లివర్కి ఒకటి, కిడ్నీకి ఒకటి, ఇట్లా అన్నిటికీ రకరకాలవి అన్నీ కూడా పగలపూటకి స్టిమ్యులేట్ అయ్యేటటువంటివి ఇవన్నీ. కోర్స్ మాస్టర్ క్లాక్ మెదడు అనుకోండి. బట్ స్టిల్ ఇవన్నీ కూడా 8 తర్వాత ఇక నిద్రపోవడం అనేది కొంచెం కష్టం. కోర్స్ మధ్యాహ్నం నిద్రపోతే కొంతమంది చిన్న న్యాప్ అనేది తీసుకుంటారు కానీ రాత్రి నిద్రే కదా. మనకి నిద్ర పట్టడానికి మనకి సాధనాలు ఏమేమి హెల్ప్ చేస్తాయి అంటే మెలటోనిన్ అనేటటువంటిది స్లీప్ హార్మోన్. మరి మెదడు తయారు చేసేటటువంటిది. అది పీనియల్ గ్లాండ్ అని మెదడులో ఒక గ్రంథి తయారు చేస్తుంది. అది పెంచితే నిద్ర ఫాస్ట్గా వస్తుంది. సో స్లీప్ హార్మోన్ ఉపక్రమించే ముందు మన నిద్రకు నిజంగా పనికొచ్చేది ఏమన్నా ఉందంటే అది మెలటోనిన్. వాల్నట్స్ తినడం ద్వారా మెలటోనిన్ పెరుగుతుంది అనేటటువంటిది మనకు ఒకటి తెలుస్తోంది. పగలపూట సలాడ్స్ అంటే పచ్చి కూరగాయలు, పండ్లు కాదు కూరగాయలు పండ్లు కూడా తినచ్చు. బట్ కూరగాయలు ముఖ్యంగా సలాడ్స్ అంటామంటే కీరకాయ, టమాటో, దోసకాయలు ఇట్లాంటివి పచ్చి కూరలు, ఈ మధ్యన ఆకులు కూడా తినగలిగిన ఆకులు కూడా వస్తున్నాయి కదా. ఇవి తినడం ద్వారా పేగుల్లో ఉన్నటువంటి బయలాజికల్ క్లాక్ అది సెట్ చేస్తుంది. సో పగలపూట ఫ్రూట్స్, వెజిటబుల్స్ తినడం ద్వారా, వాల్నట్స్ తినడం ద్వారా రాత్రిపూట మీకు తాగగలిగితే ఆవు పాలు తాగడం ద్వారా, కౌ మిల్క్ ఇది కూడా మెలటోనిన్ పెంచుతుంది అనేటువంటి నేచర్ యొక్క జర్నల్ చెప్తాను.
సో ఈ 3 ఎక్కువ తీసుకోండి. ఆల్కహాల్ కాఫీలు తక్కువ తీసుకోండి. ఆల్కహాల్ కాఫీలు అవాయిడ్ చేయండి. ఇవన్నీ కూడా మీరు ఒట్టి పాలు తాగండి కావాలంటే వార్మ్ మిల్క్ అంటారు. గోరువెచ్చటి ఆవు పాలు రాత్రి తాగొచ్చు. నేను చెప్పినట్టు వాల్‌నట్స్ తీసుకోవచ్చు. పగలిపూట ఇంక్లూడింగ్ డిన్నర్ మీకు ఈ సలాడ్స్ తినడం ద్వారా కూడా హెల్ప్ చేస్తుంది. సరే ఇవన్నీ బాగున్నాయండి. నేను ఉద్యోగం చేస్తున్నాను. మీరు చెప్పినట్టుగానే నేను ఉద్యోగం మార్చుకోలేనుగా. నేను పగలు రాత్రి పని చేయనంటే నాకు మా బాస్ ఊరుకోడు కదా అనుకోవచ్చు. ఈ మూడిట్లో ఒక పాయింట్ మీరు చేయాలి అంటే మీరు స్లీపింగ్ అవర్స్ ఏవైతే మీ చేతుల్లో ఉండకపోవచ్చు. వాడు చెప్పిన టైంలో మనం పని చేస్తాం. అది మనం మార్చలేకపోవచ్చు. కానీ తిండి ఫిక్స్ చేసుకోండి. ఈ మూడిట్లో అతి ముఖ్యమైన పాయింట్ తిండి టైమింగ్. అది పొట్టలో పేగులు క్లాక్‌ని మీరు ఫిక్స్ చేసినట్లయితే మిగతా మీ మూడిట్లో అది మోర్ ఇంపార్టెంట్ అనమాట. సో తినే టైమింగ్స్ ఏవైతే ఉన్నాయో ఎర్లీగా తినడం. 10కి పడుకోగలిగితే 7 డిన్నర్ చేసేయడం. పగలు 1 టైంలో అటు ఇటు 11-1 మధ్యలో లంచ్ చేసే ప్రయత్నం చేయడం. బట్ నిద్రకు ఉపక్రమించే ముందు 7 తిండి ఫినిష్ చేయడం. తినకూడని వస్తువులు ఏవైతే ఉన్నాయో హై కార్బ్ డైట్స్, ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ఉన్నటువంటివి అంటే అన్నం లాంటిది. అన్నము, స్వీట్స్, ఆల్కహాల్ ఇట్లాంటి కార్బోహైడ్రేట్స్ అవి బ్లడ్ షుగర్ పెంచుతాయి. బ్లడ్ షుగర్ పెంచే పదార్థాలు రాత్రి తినకపోవడం. సో ఇట్లాంటివి మీరు గనక ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇది ఫిక్స్ చేయండి. మిగతా వాటిలు ఆఫ్‌కోర్స్ అది మన శరీరం తట్టుకోగలదు. ఇది మీరు శరీరానికి హెల్ప్ చేయాలంటే ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సో మీ తిండిని, మీ పేగుల్ని ఫిక్స్ చేయండి ఫస్ట్. దాని తర్వాత మీరు పాటించగలిగితే నిద్రకి ఫిక్స్డ్ టైమ్స్‌లో పడుకునే ప్రయత్నం చేయండి. సో ఇది ఫైనల్‌గా నేను చెప్పగలిగే ఈ కొత్తగా ఉన్నటువంటి ఉద్యోగస్తులకి, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకి తిండి కొంచెం నేను చెప్పిన టైమింగ్స్ అవి మెయింటైన్ చేసుకోగలిగితే మీ నిద్రకు ఎంతో సహాయం చేసిన వాళ్ళు అవుతారు. ఆఫ్‌కోర్స్ బరువు తగ్గడం, ఎక్సర్సైజ్ చేయటం, వేరే జబ్బుల గురించి రకరకాల వీడియోస్ చేశాను. ఇది ఆ అంశాలు ఇప్పుడు నేను ప్రస్తావించడం లేదండి. నమస్కారం.